హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్. ఆషికి ఎపిసోడ్ 47. రైటర్ కావ్య. అసలేంటి మీరు? మన ఒప్పందం రూల్ ప్రకారం సుప్రియకి జాబ్ ఇవ్వాలి మీరు, కానీ ఇలా మాట తప్పుతున్నారేంటి అని అడిగింది హాసిని. నేనేం మాట తప్పట్లేదు హనీ, నువ్వు ముద్దు ఇస్తే సుప్రియకి ఇవాళే కాల్ లెటర్ ఇస్తాను అని అన్నాడు సంతోష్. ఈ మాట నిన్న చెప్పలేదు మీరు అని అంది హాసిని. సంతోష్ గుండెలపై చేతులు వేసి తనని దూరం జరపడానికి ప్రయత్నిస్తూ. సంతోష్ హాసిని నుదుటికి తన నుదురు ఆంచి, చెప్పాగా హనీ బంగారు, భార్యాభర్తల్లా ఉండాలి అని ఒప్పందం గురించి అని అన్నాడు సంతోష్. హాసిని కనుబొమ్మలు రెండు దగ్గరికి చేసి సంతోష్ని చూస్తూ, మీరు తెలివిగా మాట్లాడుతున్నారు, నేను ముద్దు ఇవ్వను అని అంది హాసిని. సరే నీ ఇష్టం, నువ్వు ముద్దిస్తే నా అంతట నేనే సుప్రియకి ఆఫీస్కి రమ్మని చెబుదామని అనుకున్నాను అని అన్నాడు సంతోష్ హాసిని బుగ్గ మీద వెలితో రాస్తూ. నిజంగా మీరే పిలుస్తారా సార్ సుప్రియాని అని అడిగింది హాసిని కళ్ళు పెద్దవి చేసి. నువ్వు ముద్దు ఇస్తే నిజంగా నిజం అని అన్నాడు సంతోష్ హాసిని కళ్ళల్లోకి చూస్తూ. హాసిని బలంగా ఊపిరి వదిలి తన చేతులతో సంతోష్ కళ్ళు మూసి బుగ్గ మీద తన పెదవులు అద్ది టక్కున తీసేసి సంతోష్ కళ్ళుకి అడ్డుగా పెట్టిన చేతులను తీసేసి సంతోష్ వైపు చూడకుండా తల కిందకు వంచి, మీరు అడిగినది ఇచ్చాను కాబట్టి మీరే కిందకి వెళ్ళాక సుప్రియాని పిలవాలి అని చెప్పింది హాసిని. అసలు నువ్వు ఇప్పుడు నేను చెప్పింది ఏం చేసావు హాసిని అని అడిగాడు సంతోష్. అప్పుడే హరిణి హాసిని కోసం వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి హాసిని మాటలు వినిపించి అక్కడే ఆగిపోయింది. హాసిని కళ్ళు పెద్దవి చేసి సంతోష్ వైపు సీరియస్గా చూసి, మీరు అడిగినట్టు ముద్దు పెట్టాను కదా మీకు, మరి మీరు కూడా నేను అడిగినట్టు సుప్రియాని ఆఫీస్కి రమ్మని చెప్పాలి కదా అని అంది హాసిని. కనీసం చిన్నీకి పెట్టినట్టు కూడా పెట్టలేదు నువ్వు, జస్ట్ నీ లిప్స్ని నా చిన్కి టచ్ చేసి వదిలేసావు అంతే, దాన్ని ముద్దు అని అనరు హనీ అని అంటూ హాసిని పెదవులు అందుకోబోతుండగా హాసిని వెనక్కి వరిగి సంతోష్ గుండెలపై చెయ్యి వేసి కోపంగా చూసి, ముద్దే కదా పెడతాను ఆగండి అని సంతోష్ తలను పక్కకి తిప్పి బుగ్గ మీద సౌండ్ వచ్చేలా ముద్దు పెట్టి, ఓకేనా అని గుర్తుపెట్టుకోండి, కిందకి వెళ్ళాక మీరే సుప్రియాని కూడా పిలవాలి అని సంతోష్తో చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. సంతోష్ చిన్నగా నవ్వుకుని రూమ్లో నుండి బయటికి వస్తున్నాడు అనగా హరిని త్వరగా మెట్లు దిగిపోయింది. హాసిని ఫ్రెష్ అయి చిన్ని దగ్గరికి వెళ్తూ, హరిని కీర్తి రూమ్లో కీర్తితో, ఏంటి కీర్తి ఇవాళ చుడిదార్ వేసావు కొత్తగా, ఏంటి ఆడపిల్లలా రెడీ అవుతున్నావు, కిషోర్ కోసమేనా మాట్లాడుకోవడం విని ఆశ్చర్యపడి హాసిని అడుగు ఆగిపోయింది. అవును హరిని, ఇవాళ ఎలా అయినా సరే నా గ్రీకు వీడితో ఎస్ చెప్పించాలి, అందుకే ఇలా డ్రెస్అప్ అయ్యాను, బాగున్నానా అని అడిగింది కీర్తి హరిణిని. నువ్వు మామూలుగా కూడా అందంగానే ఉంటావు కదా కీర్తి, మళ్ళీ ఎందుకు ఇంత స్పెషల్గా రెడీ అవ్వడం అని అడిగింది హరిణి. ఏం చెయ్యను, మా కిషోర్ బాబుకి నేను అసలు ఆడపిల్లలా కనిపించట్లేదంట మరి అని అంది కీర్తి. వీళ్ళ మాటలు విన్న హాసిని, కీర్తి కిషోర్ అన్నయ్యని ప్రేమిస్తోందా, ఇదెప్పటి నుండి అని ఆలోచిస్తూ చిన్ని దగ్గరికి తనని లేపి చిన్నీని రెడీ చేసి కిందకి తీసుకొచ్చింది. అందరూ టిఫిన్స్ చేస్తూ ఉన్నారు. హాసిని సంతోష్కి కళ్ళతోనే సైగ చేసి సుప్రియాని పిలవండి అని చెప్పింది. మరి ఇంకో ముద్దు అని సంతోష్ అంటుండగా, గుద్దుతా ముందు చెప్పండి సార్ సుప్రియకి, మన గొడవ నైట్ చూసుకోవచ్చు కానీ అంది హాసిని. సరే బంగారు అని హాసినితో చెప్పి సంతోష్ ప్లేట్లో ఉన్న టిఫిన్ని తింటూనే, అమ్మ రంగా రిటైర్ అయిపోయారు కదా, హాసినినే ఇప్పుడు నా పిఏ అమ్మా అని అన్నాడు సంతోష్. అవునా నాన్న అని అన్నారు ప్రభగారు. అవునమ్మా, ఇప్పుడు హాసిని పోస్ట్ ఖాళీగా ఉంది అని సుప్రియ వైపు ఒకసారి చూసి వెంటనే ప్లేట్లో టిఫిన్ని తింటూ, సుప్రియ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవాళ నువ్వు ఆఫీస్కి వస్తే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను అని అన్నాడు తల పైకి ఎత్తకుండా. ఒక్కసారిగా అందరూ షాక్కి గురవ్వగా సుప్రియకి మాత్రం పొలమారి వాటర్ తాగింది. సంతోష్ టిఫిన్ తినేసి లేచి వెళ్ళిపోతుండగా, బావా చాలా 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 థ్యాంక్స్ బావా అంది సుప్రియ సంతోష్తో. సంతోష్ ఏమీ రియాక్ట్ అవ్వకుండా వెళ్ళిపోతుంటే విష్ణుగారు
అమ్మ హాసిని, నువ్వు నాతోటి చెప్పిన ఆ ఆయుర్వేదం డాక్టర్ గురించి కనుక్కున్నానురా. అయినా నిన్నే వైజాగ్ వచ్చారు. మనం ఈరోజు సాయంత్రం అన్నయ్యని తీసుకువెళ్ళొచ్చు. నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను అని అన్నారు. ఆయుర్వేదం డాక్టర్ ఏంటి అన్నట్టుగా చూశాడు సంతోష్ హాసిని వైపు. అవును సార్, ఓన్లీ ఇప్పటి వరకు ఇంగ్లీష్ మెడిసిన్సే కదా వాడినది. ఒక్కసారి ఆయుర్వేదం కూడా ట్రై చేసి చూద్దాం. ఈ డాక్టర్ కేరళలో ఫేమస్ డాక్టర్. ఖచ్చితంగా మావయ్య గారు కోలుకుంటారు అని నాకు నమ్మకంగా ఉంది. అందుకే విష్ణు మావయ్య గారు నేను వెళ్ళి మావయ్య గారిని ఒకసారి చెకప్కి తీసుకువెళ్దాం అని అనుకుంటున్నాను అని అంది హాసిని. జాగ్రత్తగా వెళ్ళండి అని హాసినితో చెప్పి, నువ్వు కూడా త్వరగా రా, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను అని చెప్పి చిన్నీకి నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు సంతోష్. సంతోష్ వెళ్ళగానే సుప్రియ హాసిని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వే బావకి నా గురించి చెప్పావని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క అని హాసినికి చెప్పింది. అన్ని థ్యాంక్స్ ఎందుకు సుప్రియ, అందులోని నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్పు. మనందరం ఒకే ఫ్యామిలీ కదా, పైగా అక్క చెల్లెళ్ళం కదా మనం. చెల్లి ఎవరికైనా అక్కకి థ్యాంక్స్ చెప్తారా? త్వరగా రెడీ అవ్వు అని అంది హాసిని. నువ్వు బావతోటి వెళ్ళు అక్క, నేను గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అప్పుడు మీ ఆఫీస్కి వస్తాను అని అంది సుప్రియ హాసినితోటి. మీ ఆఫీస్ కాదు, అది మన ఆఫీస్ సుప్రియ, సరేనా? త్వరగా రెడీ అయ్యి వచ్చే అని అంది హాసిని. హాసిని కూడా చిన్నీకి టిఫిన్ పెట్టి తను తినేసి చిన్నీతో, అమ్మ ఇవాళ ఎర్లీగానే ఇంటికి వస్తుంది చిద్వి, ఈలోపు నువ్వు నానమ్మని అమ్మని ఏడిపించుకు, సరేనా తల్లి, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది హాసిని. వెళ్ళిపోతున్న హాసినిని చూసి, దీనితో ఇవాళ ఎలా అయినా మాట్లాడాలి, సార్ గురించి ఆలోచించమని చెప్పాలి ఈ తింగరదానికి అని అనుకుంది హరిణి మనసులో. సంతోష్ ఫోన్ మాట్లాడుతూ కార్ దగ్గర నిలబడితే హాసిని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చుని, హాసిని రాగానే సంతోష్ కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడేసి తరువాత కార్ ఎక్కి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. థ్యాంక్స్ హాసిని అని అన్నాడు సంతోష్. థ్యాంక్స్ ఎందుకు అన్నట్టు చూసింది హాసిని సంతోష్ వైపు. రేపు నాన్న గురించి త్వరగా కోలుకోవాలని ఆలోచిస్తున్నావు కదా, అందుకని అన్నాడు సంతోష్. ఈ విషయంకి థ్యాంక్స్ ఎందుకు సార్, మన ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీ బాధ్యత మనదే కదా అని చెప్పి కీర్తి విషయం చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడింది హాసిని. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు దీర్ఘంగా అడిగాడు సంతోష్. అదేం లేదు సార్, షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందా అని ఆలోచిస్తున్నాను అని అంది హాసిని. ఇవాళ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది హాసిని, కాకపోతే ఇవాళ మన రోల్స్ ఏమీ లేదు, ఇవాళ అంతా కూడా చరణ్ అండ్ పల్లవి షూట్ మొత్తం అని అన్నాడు సంతోష్. చరణ్ రెడీ అయి పల్లవి రూమ్కి వెళ్ళి చూశాడు. పల్లవి కూడా అప్పటికే రెడీ అయి ఏదో వెతుకుతూ ఉంది. ఏం వెతుకుతున్నావు పల్లవి అని అడిగాడు చరణ్. పెన్ డ్రైవ్ చరణ్, రాత్రి ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదు అని అంది పల్లవి. ఇవాళ మనిద్దరికీ షూటింగ్ ఉంది కదా పల్లవి, నువ్వేం పెన్ డ్రైవ్ వెతుకుతున్నావు? ఈ షూటింగ్ అయిపోయాక ఆఫీస్ వర్క్ చూసుకోవచ్చు కదా, రెండూ బ్యాలెన్స్ చేసుకోవడం నీకు ఇబ్బంది అవుతుంది అని అన్నాడు చరణ్. నేను హ్యాండిల్ చేసుకోగలను చరణ్. అలాగే ఈ పెన్ డ్రైవ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే యుఎస్లో ఉన్న బ్రాంచ్ వీక్గా ఉంది కదా, దాన్ని డెవలప్ చేయడానికి సంబంధించి నేను రెడీ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ యాప్కి సంబంధించి డీటెయిల్స్ కూడా అందులో సేవ్ చేశాను. ఆ పెన్ డ్రైవ్ కనిపించట్లేదు ఇప్పుడు అని అంది పల్లవి. నువ్వు నిజంగానే యుఎస్ వెళ్ళిపోతావా పల్లవి, ఇక్కడ ఉండవా అని అడిగాడు చరణ్. అవును చరణ్ అని చెప్తూ ఉండగా డ్రెస్సింగ్ టేబుల్ షెల్ఫ్లో కనిపించేసరికి దొరికేసింది. అమ్మయ్యా, ఎంత కంగారు పడ్డానో ఇది కనిపించకపోయేసరికి అని పెన్ డ్రైవ్ తీసుకుని పైకి లేచి, నేను హాసినికి ఇప్పుడే ఫోన్ చేశాను, షూట్కి మధ్యాహ్నం నుండి వస్తాను, ఏమీ అనుకోవద్దు అని. ఇవాళ మీటింగ్ ఉంది కదా, అలాగే ఆదిత్య కూడా ఎవరో ఒక అమ్మాయిని రిఫర్ చేశాడు జాబ్ కోసం, ఆ ఇంటర్వ్యూ కూడా ఇవాళే ఉంది, సో ఇవాళ మధ్యాహ్నం నుంచి షూటింగ్ అని చెప్పింది పల్లవి. చరణ్ పల్లవితో, నువ్వు ఒక్కదానివి ఆఫీస్కి వెళ్ళిపో పల్లవి, నేను తర్వాత జాయిన్ అవుతాను అని వెళ్ళిపోయాడు చరణ్. పల్లవి విరక్తితో కూడిన ఒక నవ్వుని నవ్వుకొని, నా జీవితంలో కూడా నేను ఒక్కదాన్నే కదా మిగిలిపోతా, ఆఫీస్కి వెళ్ళడానికి ఏముంది కొత్త అని మనసులో నిట్టూర్చి ఆఫీస్కి బయలుదేరింది పల్లవి. సంతోష్ హాసిని ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళారు.
రంగా క్యాబిన్లోకి వెళ్తూ ఉండగా సంతోష్ హాసినిని, ఎక్కడికి వెళ్తున్నావు హాసిని, నా క్యాబిన్లోకి రా అని అన్నాడు. అక్కడ నాకు క్యూబికల్ అని హాసిని అంటూ ఉండగా, నీ క్యూబికల్ ఆల్రెడీ అరేంజ్ చేశాను రా అని అన్నాడు సంతోష్. ఇదెప్పుడు జరిగింది సార్, మీరు నాతో పాటే ఉన్నారు కదా అని అడిగింది హాసిని సంతోష్ని. నేను క్యూబికల్ అరేంజ్ చెయ్యమని చెప్తాను, నేను అరేంజ్ చెయ్యను కదా అని అన్నాడు సంతోష్. హాసిని మూతి తిప్పుకొని వెళ్ళి తన సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్లో పడింది. ఇద్దరు ఎవరి వర్క్స్లో వాళ్ళు మునిగిపోయారు. కొంచెం సేపు అయ్యాక సంతోష్కి ఫోన్ వస్తే మాట్లాడి, ఓకే ఇప్పుడే వస్తాను అని ఫోన్ పెట్టేసి, హాసిని నాకు బయట చిన్న వర్క్ ఉంది, చూసుకుని వచ్చేస్తాను అని అన్నాడు. ఎక్కడికి సార్ అని అడిగింది హాసిని. శివాతో చిన్న పని ఉంది హాసిని అని అన్నాడు సంతోష్. మరి సుప్రియ రిక్రూట్మెంట్ అని అడిగింది హాసిని. అది నువ్వు హ్యాండిల్ చేయి అని వెళ్ళిపోయాడు సంతోష్ ఆఫీస్ నుండి. హాసిని మళ్ళీ వర్క్లో మునిగిపోయింది. సుప్రియ ఆఫీస్కి రావడం చూసిన యశ్వంత్ తన వర్క్ని ఒక 5 minutes తన అసిస్టెంట్కి ఇచ్చి సుప్రియ దగ్గరికి వెళ్ళాడు. హాయ్ సుప్రియ అని అన్నాడు యశ్వంత్. నువ్వేంటిక్కడ అని అడిగింది సుప్రియ. ఈ యాడ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్ని, అలాగే షార్ట్ ఫిలిమ్స్కి కూడా డైరెక్టర్ నేనే అని అన్నాడు యశ్వంత్. సుప్రియ కళ్ళను ఒకసారి గుండ్రంగా తిప్పి మొహం పక్కకి పెట్టుకుని వెళ్ళిపోయింది, యశ్వంత్ని పట్టించుకోకుండా. యశ్వంత్కి కాస్త మనసు చివుక్కుమన్నా కూడా అది బయట పెట్టకుండా మళ్ళీ సుప్రియ వెనకే వెళ్ళి, నువ్వేంటి ఈ సడన్ సర్ప్రైజ్ ఇక్కడ అని అడిగాడు యశ్వంత్ సుప్రియని. అది నీకు అనవసరం అని వెళ్ళిపోయింది సుప్రియ. తన అసిస్టెంట్ పిలవడంతో యశ్వంత్ కాస్త నిట్టూర్చి వెళ్ళిపోయాడు. మే ఐ కమిన్ అని అంటూ లోపలికి వచ్చింది సుప్రియ. కమిన్ అని అంది హాసిని. సార్ లేరా మేడం అని అడిగింది సుప్రియ హాసినిని. లేరు అని సుప్రియని కూర్చోమని ఫార్మాలిటీకి కొన్ని క్వశ్చన్స్ అడిగి ఇంటర్వ్యూని ముగించేసి, కంగ్రాచ్యులేషన్స్ యూర్ సెలెక్టెడ్ అని అంది హాసిని. సుప్రియ చిన్నగా నవ్వింది. అదేంటి సుప్రియ డల్గా ఉన్నావు? సార్ ఇంటర్వ్యూ చెయ్యలేదనా? సార్కి శివ అన్నయ్య ఫోన్ చేసినట్టున్నారు, ఏదో వర్క్ ఉందని వెళ్ళారు అంతే, కానీ నీకు జాబ్ ఇవ్వడం ఇష్టం లేక ఏం కాదు, త్వరలోనే అంతా నార్మల్ అవుతుంది చూడు. సార్ విష్ణు మావయ్య గారితో కూడా త్వరలోనే మాట్లాడతారు, అందరం ఇంతకు ముందులా చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అంది హాసిని సుప్రియతోటి. బావ చిన్న మావయ్యతోటి మాట్లాడుతున్నారక్క అని అంది సుప్రియ. హాసిని ఆశ్చర్యపోతూ, ఏం మాట్లాడుతున్నావు సుప్రియ? విష్ణు మావయ్య గారితోటి సార్ మాట్లాడడం ఏంటి? పొద్దున్న కూడా విష్ణు మావయ్య గారు ఆయుర్వేదం డాక్టర్ గురించి చెబితే ఏమీ మాట్లాడలేదు కదా, సైలెంట్గా బయటికి వెళ్ళిపోయారు అని అంది హాసిని. ఏమో అక్క, రాత్రి బావ చిన్న మావయ్యతో లాన్లో మాట్లాడడం నేను నా రూమ్ బాల్కనీలో నుండి చూశాను అని చెప్పింది సుప్రియ. ఏంటి సుప్రియ నువ్వు మాట్లాడేది అని హాసిని ఆశ్చర్యంలో ఉండగా, సంతోష్ వచ్చి సుప్రియని చూసి ఒక ఫైల్ సుప్రియ చేతిలో పెట్టి, ఏం వర్క్ చేయాలో చెప్పి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయి అని తన క్యాబిన్ ఎటువైపు అనేది చెప్పాడు. సుప్రియ ఆ ఫైల్ తీసుకుని వెళ్ళిపోయింది. హాసిని సంతోష్తో, మీరు నా దగ్గర ఏమైనా విషయాలు దాచుతున్నారా సార్ అని అడిగింది. అలా అడుగుతున్నావేంటి, ఎందుకని అలా అనిపించింది నీకిప్పుడు అని అడిగాడు సంతోష్ హాసినిని. మరి లాన్లో నైట్ చిన్న మావయ్య గారితో ఏం మాట్లాడారు? అసలు మీరు ఎప్పటి నుండి చిన్న మావయ్య గారితోటి మాట్లాడుతున్నారు అని అడిగింది హాసిని. ఒకవేళ మాట్లాడినా మరి నాతో ఎందుకు చెప్పకుండా మరొక కొత్త ఒప్పందానికి తెర తీశారు మీరు అని అడిగింది హాసిని. హాసిని, నీకు నేను అన్ని విషయాలు ఇంటికి వెళ్ళాక చెప్తాను అని అన్నాడు సంతోష్. నాకు ఇప్పుడే తెలియాలి సార్ అని అడిగింది హాసిని. అప్పుడే ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమిన్ అంటూ వచ్చాడు చరణ్. కమిన్ చరణ్, పల్లవి ఏది అని అడిగాడు సంతోష్. తను ఇంకా సేపట్లో వస్తుంది సంతోష్, నేను ఒకసారి హాసినితో మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు చరణ్. హాసిని సంతోష్తో, నేను ఒకసారి చరణ్తో మాట్లాడాలి సార్, నేను ఒక 5 minutesలో వస్తాను అని
క్యాంటీన్కి రా చరణ్ అని చెప్పి వెళ్ళిపోయింది హాసిని. చరణ్ కూడా హాసిని వెనకే అడుగులు వేస్తూ క్యాంటీన్కి వెళ్ళి హాసిని ఎదురుగా కూర్చుని ఉన్నాడు. హాసిని ఫోన్ని చూస్తూ ఏం మాట్లాడాలి చెప్పు చరణ్ అని అంది ఫోన్ చూస్తూనే. ఒకటి అడుగుతాను, ఒకటే క్వశ్చన్ అడుగుతాను హాసిని, కరెక్ట్గా ఆన్సర్ చెప్పు అని అన్నాడు చరణ్. ఈ పెళ్ళి చిన్ని కోసం చేసుకున్నావా లేదంటే సంతోష్ అంటే నిజంగానే ఇష్టంతో చేసుకున్నావా అని అడిగాడు చరణ్ హాసినిని. అప్పటి వరకు చూస్తున్న ఫోన్ని పక్కన పెట్టేసి చరణ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఖచ్చితంగా నేను ఆన్సర్ చెప్తాను. దానికన్నా ముందు నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ చెప్పు అని అంది హాసిని. అడుగు హాసిని అని అన్నాడు చరణ్ హాసినితో. మనం విడిపోయి అంటే నీ పెళ్ళి అయిన ఈ 3 ఇయర్స్కి నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అంటే ఈ 3 ఇయర్స్లో నీకు నేను ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? లేక నాకు ఇప్పుడు పెళ్ళి అవుతుంటే ఇష్టపడిన వ్యక్తి దూరం అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసినట్టు అనిపించిందా అని అడిగింది హాసిని చరణ్ని. నువ్వు గుర్తురాని రోజు లేదు హాసిని. పెళ్ళయ్యాక పల్లవి వాళ్ళ కంపెనీ గ్రోత్ షేర్స్ కూడా అన్నీ పడిపోతే మా 2 కంపెనీస్ని కలిపి నేను పల్లవి కలిసి హార్డ్ వర్క్ చేస్తే మళ్ళీ ఒక మంచి పొజిషన్లో మా కంపెనీస్ని నిలబెట్టడానికి నాకు పల్లవికి ఇంత టైం పట్టింది. అంటే ఫైనాన్షియల్గా నేను స్టేబుల్ అయ్యాకే నిన్ను కలవాలి, నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోగలిగే రోజు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకే 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ నీకు కనిపించాను అని అన్నాడు చరణ్. అంటే ఫైనాన్షియల్గా కూడా నిలదొక్కుకోవడానికి నీకు పల్లవికి ఇద్దరికీ ఇంత టైం పట్టింది, నాకు పల్లవికి ఇద్దరికీ ఇంత టైం పట్టింది అని చెప్పాడు చరణ్. అంటే నీ లైఫ్లో నువ్వు బిజినెస్లో గ్రో అవ్వడానికి నీకు హెల్ప్ చేసింది పల్లవి అంతేనా అని అడిగింది హాసిని. డెఫినెట్గా అంతే పల్లవి, లేకపోతే బహుశా నేను ఒంటరిగా ఇంత తక్కువ టైంలో మా కంపెనీని ఇలా నిలబెట్టగలిగేవాడిని కాదేమో అని అన్నాడు చరణ్. నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నీ లైఫ్లో నువ్వు ఫేస్ చేసిన వర్స్ట్ స్టేజ్లో నీతో పాటు నిలబడింది పల్లవి. నువ్వు నీ కంపెనీలో ఈరోజు ఈ స్థాయిలో నిలబడడానికి కారణం పల్లవి అంతేనా అని అడిగింది హాసిని. అవును అంతే అని చెప్పాడు చరణ్. సరే, ఇందాక నన్ను అడిగిన క్వశ్చన్ని మళ్ళీ అడుగు అని అంది హాసిని. నువ్వు ఈ పెళ్ళి చిన్ని కోసం చేసుకున్నావా లేక సంతోష్ అంటే ఇష్టం ఉండి చేసుకున్నావా అని అడిగాడు చరణ్. నేను ఈ పెళ్ళి సంతోష్ సార్ అంటే ఇష్టం ఉండే చేసుకున్నాను అని అంది హాసిని. నువ్వు నిజం చెప్పట్లేదు అని అన్నాడు చరణ్. అలా అని నువ్వెలా చెప్పగలవు అని అడిగింది హాసిని. నాకు తెలిసిపోతుంది హాసిని, నీ మనసులో ఏముంది అనేది నాకు అర్థమవుతుంది. నీకు సంతోష్ అంటే ఇష్టం లేదు, నువ్వు కేవలం చిన్ని కోసం మాత్రమే ఈ పెళ్ళిని చేసుకున్నావు అని అన్నాడు చరణ్. నువ్వు నీ మనసులోనే ఏముంది అనేది తెలుసుకోలేకపోతున్నావు, ఇక నా మనసు నువ్వేం అర్థం చేసుకోగలవు చరణ్ అని అడిగింది హాసిని. నా మనసుని నేను అర్థం చేసుకోలేకపోవడం ఏమిటి అని అన్నాడు చరణ్ హాసినితో. నువ్వు నాతో మాట్లాడిన ఇంతసేపటిలో నువ్వు పల్లవి గురించి ఎన్నిసార్లు చెప్పావో నీకు తెలుసా? పల్లవి పేరుని ఎన్నిసార్లు తలుచుకున్నావో నీకు తెలుసా అని అడిగింది హాసిని చరణ్ని. నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు. ఈ 3 ఇయర్స్ నేను ఎందుకు కలవలేదు అని అడిగిన దానికి నేను చెప్పిన ఆన్సర్స్ని నువ్వు ఇలా ముడిపెట్టాలని చూడకు అని అన్నాడు చరణ్. సరే, నీ కష్టంలో తోడు ఉన్న పల్లవిని వదిలేసి నన్ను పెళ్ళి చేసుకుందాము అని నువ్వు అనుకుంటున్నావు అంతేనా? ఓకే, పోనీ నువ్వు అనుకున్నదే కరెక్ట్ అని అనుకుందాం. కాసేపు మన ఇద్దరం పెళ్ళి చేసుకుందాం అని అనుకుందాం. దానికన్నా ముందు పల్లవిని ఇంకో పెళ్ళికి ఒప్పించగలవా అని అడిగింది హాసిని చరణ్ని. ఏం మాట్లాడుతున్నావు హాసిని? పల్లవికి ఇంకో పెళ్ళేంటి? అయినా తను 15 రోజుల్లో యుఎస్ వెళ్ళిపోతుంది అని చెప్పాడు చరణ్. అసలు తను యుఎస్ ఎందుకు వెళ్ళాలనుకుంటుంది చరణ్? నీకోసం కాదా? కేవలం నీ వల్ల కాదా? నువ్వు ఇలా నా వెనకాల పదే పదే తిరుగుతుంటే అది చూడలేక కాదా తన యుఎస్ వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది అని అంది హాసిని. చరణ్ దగ్గర సమాధానం లేదు, మౌనంగా ఉన్నాడు. ఒక పని చేయి చరణ్, పల్లవిని ఆదిత్యతో పెళ్ళికి ఒప్పించు అని హాసిని అంటూ ఉండగా హాసిని అని గట్టిగా
అరిచాడు చరణ్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ స్టోరీలో మరిన్ని ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కావ్య.